హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆడియన్స్‌తో కథలు. ఈరోజు మనం చెప్పుకునే కథ ఓ అందమైన అమ్మాయి కథ. ఇక స్టోరీలోకి వెళ్తే, తన తండ్రి కాలేజ్ మానేయమని చెప్పగానే సునీత కన్నీళ్లు కార్చింది. ఎవరి గదుల్లో వారు ఆ రోజు నిద్రలేని రాత్రిని గడిపారు. ఉదయం తెల్లవారుతుండగా సూర్యకిరణాలు సునీతను చేరాయి. రాత్రి తన కన్నీటిని ఆ గదికి అంకితం చేసింది సునీత. దాంతో రాత్రి సరిగ్గా నిద్రలేక కన్నీటి చారలు ముఖంపై తెలుస్తున్నాయి. అలాగే సూర్యకిరణాల వెలుగుకు సునీత మేల్కొనగా కాసేపటికి ఫ్రెష్ అప్ అయ్యి కిందకి రావడానికి రెడీ అయింది సునీత. ఆ రోజు కూడా రంగారావు గారు యథావిధిగా ఆఫీసుకు రెడీ అయ్యి టిఫిన్ చేయడానికి టేబుల్ దగ్గరికి రాగా ఆయనకు తన కూతురు గుర్తు వచ్చింది. సుశీల గారు ఆ రోజు టిఫిన్కి ఇడ్లీతో పాటు సాంబార్ చేయగా అవి తన కూతురికి ఎంతో ఇష్టమని రంగారావు గారు టిఫిన్ చేయకుండా కూతురు కోసం వెయిట్ చేస్తున్నారు. అదే సమయానికి సునీత రెడీ అయ్యి కిందకు వచ్చింది. సుశీల గారు సునీతను రమ్మని పిలవగా సునీత రాగా సునీత గారు తండ్రి కూతురులిద్దరికీ టిఫిన్ వడ్డించింది. కానీ ఇద్దరూ కూడా టిఫిన్ చేయకుండా ఏదో సగం సగం తిన్నామనిపించి రంగారావు గారు తన ఆఫీసుకు, సునీత తన బెడ్రూమ్కు వెళ్ళిపోయింది. వెళ్ళిన సునీత తన తండ్రి తనను కాలేజ్ ఎందుకు మానేయమన్న విషయం గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంది సునీత. అలాగే సుశీల గారు కూడా టిఫిన్ చేసేటప్పుడు కూడా మాట్లాడుకొని వారిద్దరి గురించి ఆలోచిస్తూ ఉండగా రాత్రి రంగారావు గారు సునీత గురించి చెప్పిన విషయం గుర్తు వస్తుంది. కానీ ఆవిడ మనసు తన కూతురు అలా చేయదని వాదించిన భర్తపై నమ్మకంతో భర్త మాటలకు విలువనిస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. రంగారావు సునీతల మధ్య మాటలు కరువయ్యాయి. అలాగే మన ఆదిత్యని చూసుకుంటే ఆ రోజు సునీత తనతో మొదటిసారి మాట్లాడిందని తను ఎంతో సంతోషంగా ఆనందంగా ఇంటికి చేరాడు. అంత సంతోషంగా ఉన్న కొడుకుని చూసి మురిసిపోయారు రమేష్ దంపతులు. అలాగే ఆదిత్య తన బెడ్రూమ్కి వెళ్ళి నిద్రపోతే తను సునీతతో మాట్లాడిన మాటలు మర్చిపోతానేమో అన్న ఉద్దేశంతో ఆ రోజు నిద్ర మానుకొని మరి తను సునీతతో మాట్లాడిన మాటలు తలుచుకుంటూ అలా నిద్రపోతాడు ఆదిత్య. తర్వాత రోజు ఆదిత్య రెడీ అయ్యి కాలేజీకి రాగా సునీత తన క్లాస్ రూమ్లో ఉండదు. సునీత కాలేజ్కు రాలేదనుకొని ఊరుకుంటాడు. అలా రోజులు గడిచే కొద్దీ సునీత రాకపోవడంతో ఆదిత్య గుండె బాధపడుతూ ఉంటుంది. అలా తన రాకపోవడానికి కారణం ఎవరిని అడిగి తెలుసుకోవాలో అర్థం కాదు ఆదిత్యకు. అలా బాధగా ఆదిత్యకు కాలేజీ రోజులు గడుస్తున్నాయి. సెమిస్టర్స్ కూడా దగ్గర పడుతున్నాయి. కానీ సునీత గురించి ఎలాంటి విషయం తెలియదు ఆదిత్యకు. అప్పుడు ఆదిత్యకు గుర్తు వస్తుంది సునీత ఫ్రెండ్ పావని. ఆదిత్య పావనిని కలిసి సునీత ఎందుకు రావట్లేదో కనుకోగా పావని ఆదిత్య వైపు కోపంగా చూస్తూ సునీత కాలేజీకు రాకపోవడానికి తన కలలు నాశనం అవ్వడానికి కారణం నువ్వే అని చెబుతుంది పావని. దాంతో ఆదిత్య షాక్ అయి నిలబడతాడు. ఎందుకు ఏమిటి అనే విషయం తెలుసుకోవడానికి పావనిని అడగగా పావని మొదట్లో చెప్పకపోయినా తర్వాత పావని సునీత గురించి కనుక్కోవడానికి వారి ఇంటికి వెళ్ళిన రోజును గుర్తు చేసుకుంటుంది. పావని 3 రోజులుగా సునీత కాలేజీకు రాకపోవడంతో పావని సునీత వాళ్ళ ఇంటికి వెళ్ళగా సునీత తల్లిదండ్రులను కలుస్తుంది. పావని సునీత రాకపోవడానికి కారణం అడగగా రంగారావు గారు సునీతకు మంచి పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేద్దామనుకుంటున్నామని, తను ఇంకా కాలేజీకు రాదని
చెప్పారు. తను బాగా చదువుకొని తన కాళ్ళపై తను నిలబడాలని అనుకుంటుందనేసి పావని సునీత గురించి చెప్పగా రంగారావు గారు కలలు కనడంలో తప్పులేదు, కానీ కలలను పక్కన పెట్టి అబ్బాయిలతో ప్రేమ ఇష్టం అని తిరగడం తప్పు అని రంగారావు గారు ఆ రోజు బస్టాప్లో తను చూసిన సన్నివేశం గురించి చెప్పుకొచ్చారు. దానితో పావని మీరు తప్పుగా ఊహించుకుంటున్నారనేసి సునీత అలాంటిది కాదని చెప్పడానికి పావని ఎంత ప్రయత్నించినా తను చెప్పింది వారు వినలేదు, మరి నమ్మరు. అలా పావని జరిగిందంతా ఆదిత్యకు చెప్పగా ఆదిత్య కళ్ళ నిండా నీళ్ళు చేరాయి. సునీత కాలేజీకు రాకపోవడానికి కారణం తను అనగానే తనపై తనకే ఒక అయిష్టం ఏర్పడింది. ఆ రోజు ఇంటికి వచ్చిన ఆదిత్యను చూసిన రమేష్ దంపతులు ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆదిత్య ఆ రోజు ఎందుకో డల్గా ఉండడం, మాట్లాడకపోవడంను గమనించారు ఆదిత్య తల్లిదండ్రులు. తర్వాత రోజు ఆదిత్య బయటకు వెళ్తానని వాళ్ళ అమ్మగారికి చెప్పి బయలుదేరాడు. అలాగే సాయంత్రం ఇంటికి వచ్చిన ఆదిత్య తన తల్లిదండ్రులతో తను స్టడీస్ కోసం ఫారెన్ వెళ్ళాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. వారు కూడా ఎటువంటి అభ్యంతరం తెలపలేదు. అలాగే ఒకరోజు సునీత బాల్కనీలో నించోగా ఆకాశంలో ఒక విమానం ఎగురుతూ కనిపిస్తూ ఉంటుంది. ఆ విమానంలో ఎవరు ఉన్నారో మీకు తెలుసా? మీరు ఎవరు ఉన్నారని అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే మీకు ఈ కథ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.